ఓకే. ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం మనం. ఏం స్టోరీ అంటే యాంట్ అండ్ ద డవ్. చీమ మరియు పావురం. ఒక చీమకి దాహం వేసిందనమాట. దాహం వేసి ఒక నది దగ్గరికి వెళ్ళింది పాపం. నది దగ్గరికి వెళ్తే తాగుదామని తాగుతూ ఉంది పాపం. అది గబుక్కున నీళ్ళల్లో పడిపోయేసి అరుస్తూ ఉంది. ఏమని అరుస్తుంది? కాపాడండి కాపాడండి అంటుంది. అక్కడే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక పావురం కూర్చొని ఉంది. చూసిందనమాట. చూసి అయ్యయ్యో చీమ నీళ్ళలో పడిపోయింది అని అనేసి ఏం చేసింది పావురం? వేసింది. వెరీ గుడ్. ఆకు తుంచి నీళ్ళల్లో వేసింది. అప్పుడు చీమ ఏం చేసింది? మెల్లిగా ఆకు మీదకి ఎక్కేసింది. అప్పుడు పావురం ఏం చేసింది? ముక్కుతో ఆకుని పట్టుకొని గట్టుకి తీసుకొచ్చింది అనమాట. అప్పటి నుంచి చీమ పావురం రెండు ఫ్రెండ్స్ అయిపోయాయి బాగా. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు చేతిలో ఏముంది? గన్ ఉందన్నమాట. వేటగాడు అలా చూశాడు. చూడగానే చెట్టు మీద ఎవరున్నారు? పావురం ఉంది. ఎలాగైనా సరే పావురాన్ని కాల్చాలి అని చెప్పనేసి అప్పుడు పావురానికి గన్ గురిపెట్టాడు. అప్పుడు చీమ చూసిందనమాట. పావురం అయితే చూడలేదు పాపం. చీమ చూసి అయ్యో నా ఫ్రెండ్ని చంపేస్తాడు అని అనేసి అరిచింది. పావురం పావురం పారిపో అని. పాపం దాని గొంతు దానికి వినపడలా. అప్పుడు చీమ ఏం చేసిందంటే గబగబా వెళ్ళేసి వేటగాడు కాలుని కరిచింది. కరవంగానే వేటగాడు ఏమన్నాడు? అబ్బానని అరిచాడు. అప్పుడు ఆడ అరుపుకి పావురాయి తిరుగు చూసిందనమాట. ఈ పావురం అమ్మో వేటగాడు అని చెప్పననేసి ఎగురుకుంటా వెళ్ళిపోయింది. వేటగాడు చీమ గుట్టింది కదా, అది చూసుకుంటా ఉండిపోయాడు. అప్పుడు పావురం ఎగిరిపోయింది. అప్పుడు పావురం వచ్చి నన్ను కాపాడావు, చాలా థ్యాంక్స్ నీకు అంటే, నువ్వు కూడా నన్ను కాపాడావు కదా నేను నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే అని చెప్పనేసి చీమ అంటుంది. కాబట్టి దీనిలో నీతి ఏంటంటే మనం ఎవరికైనా మంచి చేస్తే దేవుడు మనకి మంచి చేస్తాడు. ఓకేనా? కథ అయిపోయింది. క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్.